దేవరా దేవరా త్రిబుల్ ఆర్ మూవీ అయిపోయిన దగ్గర నుండి మనమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకొన్ని రోజుల్లో అయితే సినిమా చూడబోతున్నాం. బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి, టికెట్స్ కూడా ఆన్లైన్లో అయితే పెట్టడం జరిగింది. మన ఛానల్లో ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, అది చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సినిమా టార్గెట్ ఎంత వసూలు చేస్తే సినిమా హిట్ అయింది, ఎంత వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ తట్టిద్ది, హిట్ అవ్వాలంటే జరగాల్సినటువంటి మెరాకిల్స్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మోస్ట్లీ నేను క్లారిటీగా మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఈ సినిమా హిట్ అయితే ఒక మ్యాజిక్ అనమాట, ఒక అద్భుతం జరిగినట్టే. ఇప్పటిదాకా సినీ ఇండస్ట్రీలో కనీసం 25 సంవత్సరాలుగా ఎవరు సెట్ చేయనటువంటి ట్రెండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని అయితే సెట్ చేసినట్టే అనమాట. అంత ఇది ఉంది ఈ సినిమా హిట్ కావాలంటే. అద్భుతం, నిజంగా హిట్ అయితే ఒక అద్భుతం జరిగినట్టే, ఒక మెరాకిల్ జరిగినట్టే. మనం ప్రతి దాని గురించి మాట్లాడుకుంటాం కదా, దీని గురించి కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో మాట్లాడుకోవచ్చు. ప్రభాస్ వల్లే కాలేదు, రామ్ చరణ్ వల్లే కాలేదు, నితిన్ వల్లే కాలేదు, మన ఏ యాక్టర్ వల్ల కాలేదు, కానీ ఎన్టీఆర్ అన్న చేసి చూపించిన వాడు అవుతున్నాడు అనమాట. అదేంటి అనేటటువంటిది మీకు ఖచ్చితంగా తెలుసు. రాజమౌళి సెంటిమెంట్, రాజమౌళి మైత్, బడా బడా బాబులు సైతం కింద పడిపోయారు. చిరంజీవి గారు డైరెక్ట్గా తెలియజేసిండు రాజమౌళి సెంటిమెంట్ గురించి. అందులో వాస్తవం లేదు, అందులో నిజం లేదు అన్నాడు. మడత పెట్టకపోయింది ఆచార్య. సో రామ్ చరణ్ కూడా దాన్ని అయితే ఫేస్ చేయలేకపోయిండు. నిజంగా ఎన్టీఆర్ అన్న ఈ దేవర మూవీతో హిట్ కొడితే అదొక మెడికల్ మెరాకిల్ కాదు, సినిమాటిక్ మెరాకిల్గా మనం అయితే మాట్లాడుకోవచ్చు. చరిత్రలో దీని గురించే ఖచ్చితంగా తలుచుకుంటారు. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి నేనైతే 100% కొనుక్కుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి అనమాట, 300 కోట్లు పెట్టడం జరిగింది. ఏవి నమ్మి పెట్టారు అనేటటువంటిది మొట్టమొదటి పాయింట్ అనమాట. కొరటాల శివ గారిని నమ్మి పెట్టారా? కానే కాదనమాట. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ మీద, ఆయన తీసేటటువంటి సినిమా మీద అంత నమ్మకం పెట్టి అంత అసలే పెట్టారనమాట. విఎఫ్ఎక్స్ నమ్మి పెట్టారా? అది కూడా కానే కాదనమాట. నమ్మింది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అన్నని. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకి ఇప్పుడు మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పడింది అనమాట. త్రిపురాలతో ఆల్మోస్ట్ జపాన్ దగ్గర నుండి ఇండియా మొత్తాన్ని కూడా తన యొక్క ఊపేసింది అనమాట. సో తన సినిమా వస్తుంది అంటే నార్త్ నుండి సౌత్, జపాన్ నుండి ఇండియా దాకా మోస్ట్ హైప్ అయితే క్రియేట్ అయిందనమాట. వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అని చూసి మన నందమూరి కళ్యాణ్ రామన్న 300 కోట్లు అయితే ఖర్చు చేయడం జరిగింది. అందులో 100 కోట్ల దాకా ఎన్టీఆర్ అన్న రిమ్యూనరేషన్ ఉంది. ఒకవేళ సినిమా అటు ఇటుగా అయితే అది వెనక్కి ఇచ్చేస్తారు అనుకోండి. సో సినిమాకి పెట్టింది 200 కోట్లు. దీనికైతే కొద్దిగా షాకింగ్ అనిపిస్తుంది అనమాట. సో సినిమా హిట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టాలి. 1000 కోట్లు కొడితేనే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం అనమాట. ఎవడైనా మాట్లాడుకుంటాడు. ఇప్పుడు కల్కి గురించి ఎందుకు మనం ఇంతలా మాట్లాడుకుంటామంటే, అది 1000 కోట్లు కాదు, 1100 కోట్లు కొట్టింది. సో అది 1100 కోట్లు కొట్టినప్పుడు ఇది కనీసం 1000 కోట్లు అయితే కొట్టాలన్నమాట. 1000 కోట్లు కొట్టాలంటే జరగాల్సిన ఇంకొన్ని ఉన్నాయన్నమాట. టికెట్ రేట్స్ అయితే వీరు హై అని పెంచారనమాట. బుకింగ్స్ అయితే సూపర్ నడుస్తున్నాయి. నార్త్లో అయితే కొద్దిగా స్లో ఉన్నప్పటికీ సౌత్లో అయితే ఊచకోత కోసేస్తుంది అనమాట. టికెట్ 350 రూపాయలు చెత్త థియేటర్లో, ఇంకొద్దిగా మంచిగా ఉన్నటువంటి థియేటర్లో 550, ఐమాక్స్లో చూసుకున్నట్లయితే 1000 రూపాయల పైన ఉందన్నమాట. ఇక ఆగట్ల అయినా కానీ టికెట్లు అయిపోతూనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే డే 1 టార్గెట్ కొద్దిగా గట్టిగా పెట్టారనమాట. ఎట్లా లేదన్నా కానీ సినిమా 150 కోట్లు ఖచ్చితంగా కొట్టాలి. 150 కోట్లు డే 1 కొట్టిందా, ఆ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే కంటిన్యూ అవుతుంది అనమాట. 100 కోట్లు అనేటటువంటిది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నెగిటివ్ టాక్ వచ్చింది అనుకోని సప్పబడిపోద్ది. డే 1 150 కోట్లు వచ్చిన తర్వాత టికెట్ రేట్స్ తగ్గించిన ఎవరో వెహికల్ వెళ్ళినప్పటికీ కనీసం 50 ఉన్న పెట్టినటువంటి పెట్టుబడి రికవరీ అయింది అనేటటువంటిది డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఆలోచించి మరి అడిగేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. కాబట్టి దేవరా డే 1 150 కోట్లు అయితే కొట్టాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా 100 కోట్లు అయితే కొట్టిద్ది అనమాట. ఈ విధంగా తలుచుకుంటే మామూలుగా లేదు. ఇది ఒక గూస్ బంప్స్ మూమెంటే. కలెక్షన్స్తో కూడా గూస్ బంప్స్ తెప్పిస్తారా? మరి ఏ విధంగా దేవుడు తన యొక్క విధ్వంసాన్ని సృష్టించగలరు అనేటటువంటిది మాట్లాడుకోవాలి. రిలీజ్ చేసినటువంటి ట్రైలర్స్ గురించి ముందు మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ ట్రైలర్ సో సెకండ్ ట్రైలర్ కొద్దిగా ఇంపాక్ట్ అయితే గురి చేసింది అనమాట. అనిరుద్ మార్క్ అయితే కనపడింది. మీద చేసేటప్పుడు ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ చేస్తున్నప్పుడు తన మార్క్ అయితే చూపించేసిండు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినట్లయితే ఇంకా తన మార్క్ అయితే కానొచ్చేది అనమాట. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు కాబట్టి చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలియదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత దాని గురించి అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఇంకొకటి ఉందన్నమాట. తర్వాత కార్తీక్ది ఇంకొక సినిమా ఉంది, ఆల్రెడీ నిన్నే ట్రయల్ అయితే లాంచ్ చేశారు. ఆ సినిమా కానీ పాజిటివ్ టాక్ వచ్చి, దేవరా కానీ నెగిటివ్ టాక్ వస్తే ఇక నేను ఇక మాట్లాడడానికి కూడా ఉంటుంది అనమాట. వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నేనైతే దేవరా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. దేవరా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఎవరు కోరుకుంటున్నారో అనేటటువంటి ఈ వీడియో కింద డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అది మూవీ ఇన్ డీటెయిల్ గురించి మాట్లాడుకోవాలంటే డే 1, డే 2, డే 3, డే 4 కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడితే, సినిమా కానీ మాస్ ఉందనుకోండి 1 వీక్లోనే 300 కోట్లు మ్యాటరే కాదు, అసలు ఈజీ కొట్టేస్తాను అనమాట. 1000 కోట్లు అనేటటువంటిది జుజుబి. యావరేజ్గా ఉందనుకోండి 500 కోట్లు కాగిపోద్ది. ఇంకా ఆ తర్వాత గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇది చెప్పదలుచుకుంది అనమాట. మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. నమస్కారం.